ఏదైనా ఒక ప్రతిపాదన చేస్తే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, అత్యంత మేధావి, నువ్వు రాహుల్ గాంధీ తర్వాత దేశంలో అత్యంత మేధావి ఎవరంటే మన రేవంత్ రెడ్డి గారే. అటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రతిపాదన చేస్తే మరి ఈరోజు దేశమంతా కూడా ఆశ్చర్యపోతూ ఉంది. అంతేకాదు ఈరోజు అనేక విషయాలలో ముఖ్యమంత్రి గారు దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మధ్యన విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. రాహుల్ గాంధీ దీనికి జవాబు చెప్పాలా. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారో, మీరు గతంలో పునర్విభజన మీరు చేశారు, అనేక దశాబ్దాల పాటు ఈ దేశాన్ని మీరు పరిపాలించారు. మరి మీరు పరిపాలించినప్పుడు మీరు చేయలేని పనులు ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉంటే చాతనైతే సమర్థించండి, లేకుంటే నోరు మూసుకొని కూర్చోండి. కానీ తప్పుడు మాటలు మాట్లాడకండి, అబద్ధాలు మాట్లాడకండి, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకండి, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడకండి. మీరు అంతకుముందు ఇన్ని రోజులు ఏమన్నారు, జనాభా ప్రాతిపాదికన చేయకూడదు, నష్టం జరుగుతుందన్నారు. ఇప్పుడేమో గతంలో ఉన్నటువంటి సీట్ల నిష్పత్తి ఆధారంగానే కొత్తగా సీట్లు పెంచాలంటే ఇప్పుడు మళ్ళా కొత్త పాలెం అందుకుంటున్నారు. కాబట్టి ఇదంతా కూడా చర్చించి చేయాల్సినటువంటి అంశాన్ని రాజకీయం చేయకూడదు. ప్రధానమంత్రి గారు ఈరోజు అన్ని పత్రికల్లో ప్రజలకు తెలిసే విధంగా ఆర్టికల్స్ రాశారు. స్వయంగా ఆయన అన్ని రాజకీయ పార్టీలకు ఉత్తరాలు రాస్తూ ఉన్నారు. ఇంతకుముందే ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరిగింది. వీరు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధంగా ప్రతిపాదన. ఆర్థికంగా ఉన్నటువంటి ప్రాంతాలకు సీట్లకు 50% అదనంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఏదైతున్నదో ఇది అన్నిటికంటే ముందు గుజరాత్ వస్తుంది. ఆ రకంగా చూస్తున్నారు. మంచిది కాదు. గుజరాత్లో సీట్లు పెరగడమో, తెలంగాణలో సీట్లు పెరగడమో, మరి ఇంకో పుదుచ్చేరిలో సీటు తగ్గడమో, వెనుక ప్రాంతాల్లో సీట్లు తగ్గడమో అది మంచిది కాదు. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది లేకుండా ఇప్పుడున్నటువంటి సీట్ల నిష్పత్తి ఆధారంగా చేయాలనేదే ఈరోజు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన. ఆ ప్రతిపాదన పైన మరిన్ని నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయండి, సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి. అది మీకు పూర్తి హక్కు ఉన్నది, మీకు అధికారం ఉన్నది, చెప్పొచ్చు. అంతే తప్ప వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడవేదవుతున్నదో ఇది మంచిది కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.